పెరకవాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. మనతో పాటు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం అధ్యక్షులు ఉన్నారు. అలాగే పిల్లల మధ్య క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవాలి, అలాగే పిల్లలకు కంటి వైద్య పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్కమల్ల అరుణా సుధాకర్ కార్పొరేటర్ గారు ముస్కమూరు డివిజన్, అలాగే ఈ కార్యవర్గము మరియు ఉపాధ్యాయ బృందం కూడా మనం పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు ఉచితంగా చేయించడానికి పరీక్ష చేయించడానికి వాళ్ళని కూడా ఇక్కడ చూపించడం ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ మరియు మన 23వ కార్పొరేటర్ గారు వాళ్ళ లక్ష్యాలు గారు పరిక సమస్యలు కూడా మేడం అరుణ గారు గౌరవ వారి ద్వారా ఈ సమస్య యొక్క ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలు సేవలు అందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి డివిజన్లో పెరకాబడలో గవర్నమెంట్ స్కూల్లో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది. దానికి సంబంధించి శ్రీమాత స్వచ్ఛంద సేవా సమితి వాళ్ళు ఈ క్యాలెండర్ ఆవిష్కృతం చేస్తున్నారు. వాళ్ళ సేవలు ఎంతో అమ్మకమైనవి. మన వరంగల్లో కాకుండా పెరకాబడలో కాకుండా రైల్వే స్టేషన్ అయితేంది, గుడులు అయితేంది, గోపురాలు అయితేంది, పట్టణాలు అయితేంది, పల్లెటూరులు అయితేంది, తండాలలో కూడా వాళ్ళ సేవలు ఎంతో ఉపయోగిస్తున్నారు. ఆ సేవలకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ పెరకబడలో ఇలా పిల్లల సమితిలో పిల్లల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు ఈ సేవా సమితి వీళ్ళందరికీ అధ్యక్షుల వారికి, మల్లికక్క గారికి, వంజవన్న గారికి నాకు నమస్కారాలు. వాళ్ళ యజమానులకు కూడా, స్కూల్ యజమానులకు కూడా నాకు నమస్కారాలు. దానికి సంబంధించి వాళ్ళ సేవలకు మేము ఎప్పుడు సహాయపడతామని ఈ సందర్భంగా నన్ను క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మల్లిక గారు మరియు నన్నపల్లి సంజీవన్న గారు మరియు వారి కార్యవర్గందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు కూడా చేసిందో మేము గమనిస్తున్నాం. మరియు ముఖ్యంగా మమ్మల్ని గుర్తించి డివిజన్ కార్పొరేటర్ ఉన్నందుకు, గౌరవ అధ్యక్షుడిగా వారిని పెట్టుకున్నందుకు ముఖ్యంగా సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు పెరకబడ పిల్లల మధ్యలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్, భవిష్యత్తులో పిల్లలు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసేందుకు వాళ్ళకు కూడా మనసులో ఉండాలని, అలాగే ఇంకోటి కంటి పరీక్ష చేయించుకుంటూ డాక్టర్ల ముందు చూపించి వారికి కూడా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారికి అద్దాలు ఇప్పించే ప్రోగ్రాం పెట్టినందుకు, మరియు ముఖ్యంగా కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారికి మరియు కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో ముందు మీరు చేయాలని, ఆ భగవంతుడు మీకు రెండు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మా వంతు సహాయకంగా మేము కూడా మీ తోడుగా, మాకు చెడు వాళ్ళుగా వేడి నీరుకి తల్లి తోడు ఉన్నట్టుగా మా సాయం కూడా మీకు ఉంటుందని మీ సభాముఖంగా తెలుసుకుంటాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల బృందానికి అందరికీ, పిల్లలకు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ అనే మేము కమిటీ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఈ శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ క్యాలెండర్ ఆవిష్కరణ పెట్టాలి, ప్రజలకు మా సంస్థ ఇంకా స్ప్రెడ్ కావాలనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ ఓపెన్ చేసినాం. దీనికి గౌరవాధ్యక్షులు మన సోదరిమణి ముస్కమల్ల అరుణా సుధాకర్ గారు 33వ డివిజన్ కార్పొరేటర్తో చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి మేము
ఈ స్కూల్లో ఎందుకు చేయాలంటే ఈ స్కూల్ యొక్క మా యొక్క అధ్యక్షురాలు స్టార్ట్ అండ్ టీవీ ఛానల్ శ్రీనివాసు వీళ్ళందరూ ఇదే స్కూల్లో చదివిళ్ళు. వాళ్ళ నాన్న కూడా యాదగిరి గారు ఇదే ఏరియా కౌన్సిలర్గా ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ పెట్టాలని మేడం బాగా ఉద్దేశం. దానికి ఈ స్కూల్లో పెడితే బాగుంటుందనే ఉద్దేశంగా ఫస్ట్ ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్నాం. దీనిలో భాగంగా అడగంగానే మా యాదగిరి గారు మన శ్రీనివాస్ మన శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జి ప్రభాకర్ సారు అడగంగానే మేము మా స్కూల్లో పెట్టండి సార్, ఈ పిల్లలకు క్యాలెండర్ ఆవిష్కరణ చేయించండి. ఆ పిల్లలు పోయి వాళ్ళ ఇంట్లో క్యాలెండర్ వేసిన తర్వాత ఎవరు అంటే తెలిసడానికి కూడా అవకాశం ఉంటుంది. అసలు అధ్యక్షులు ఎవరు, మన కార్పొరేటర్ ఎవరు అనేది ఉద్దేశం ఉంటుందనే ఉద్దేశంగా మేము కంటి పరీక్షలు కూడా చేయాలని 7th నుంచి 10th వరకు ఇప్పుడు వచ్చే సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి మార్చిలో. వాళ్ళు ఫస్ట్ క్లాస్ కనుక పాస్ అయ్యి డిస్టింక్షన్ పాస్ అయితే లాస్ట్ సార్ కూడా మేము మనిషికి 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా వాళ్ళు కనుక డిస్టింక్షన్ కనుక పాస్ అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో మా సంస్థ నుంచి వెళ్ళి మా కార్పొరేటర్ గారితో మేము 100 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము ఇవ్వాలని, వాళ్ళకు పారితోషికం ఇవ్వాలని మా గౌరవప్రదంగా గౌరవాధ్యక్షులతో ఇప్పిస్తాం. మనందరూ మీరు బాగా చదువుకోవాలి, ఈ క్యాలెండర్ ఇంట్లో వేయాలి, ఎవరెవరంటే చెప్పాలి. ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు ఈ క్యాలెండర్ తీసుకుపోయి ఉదాహరణ వేయకుండా గోడకేసుకొని మంచిగా ఉండాలి. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి మంచిగా వాళ్ళ అమూల్యమైన సమయాన్ని పుష్కమల్ల అరుణ సుధాకర్ అంటే ఈ ఏరియా కింగు ఆయన వచ్చినందుకు ఈ కార్యక్రమానికి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యానికి మరియు మా స్టార్ట్ అండ్ టీవీ ఛానల్ శ్రీనివాస్ రాధిక గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ క్లాసు పోయినందుకు ఏమనుకోవద్దు, ఈ ఆదాయం ఇచ్చిన కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మన స్కూల్లో ఈ కార్యక్రమం ఉన్నత పాఠశాల రైల్వే పెడకవాళ్ళను ఈ మాత స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు పిల్లల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరిస్తూ మా పిల్లలందరికీ దాదాపు ఇవాళ 95 మందికి ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉచితంగా కంటి పరీక్ష నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అంటే 10వ తరగతిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహ బహుమతులు కూడా ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. కమిటీ వారికి, అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాగుంది. అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ రావాలనే ఉద్దేశంగా ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ కావచ్చు, వాళ్ళ కంటి పరీక్షలు చదువుకునే ముందు ఇబ్బందులు రావద్దని కంటి పరీక్షలు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుష్కమల్ల అరుణ సుధాకర్ గారు కూడా రావడం ఒక విశేషం ఇక్కడ. ఎందుకంటే ఈ ఏరియా కార్పొరేటర్ వాళ్ళు కూడా ప్రజా సమస్యల విషయంలో కానివ్వండి, ప్రజలకు సంబంధించి ఏ విషయంలో అయినా వాళ్ళు ముందుంటూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ సంస్థ వారు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ పవన్తో శ్రీనివాస్.